నమస్తే. భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం. భాగవత సుధలో మంచి మంచి విషయాలు చెప్పడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సాహితీవేత్త గిరిజా మనోహర్ గారు. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇంతకు ముందు మనకి భాగవత సుధలో చాలా ప్రాథమిక విషయాలన్నీ చెప్పారు. అయితే ఇతర పురాణాల్లో మనకి ఈ భాగవతం గురించి ఏమన్నా మహత్యం గురించి చెప్పబడిందంటారా? మహర్షి వేదవ్యాసుల వారు మనకు 18 పురాణాలు అందించాడు. అష్టాదశ పురాణాలు అంటాం. దాంట్లో ఈ భాగవత పురాణం ఒకటి అని చాలా విషయాలు ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. అయితే సాధారణంగా కొన్ని పురాణాలను గురించి కానీ లేదా భగవద్గీతను గురించి ఇతర పురాణాల్లో కూడా కొంత ప్రశస్తి చెప్పబడింది. వేదవ్యాసుని గురించి ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అపాలలోచన సాక్షాత్ భగవాన్ బాదరాయణః. బాదరాయణుడు అనే పేరుంది వేదవ్యాస మహర్షికి. అంటే బదరీ క్షేత్రంలో ఉండేవారు, తపస్సు చేసేవారని. ఆయన అచతుర్వదనో బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడే, కాకపోతే 4 ముఖాలు లేవు. అంటే సృష్టికారుడు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః. విష్ణువుకు 4 చేతులు ఉంటాయి, ఈయనకు 2 చేతులు ఉన్నాయి, కానీ ఈయన విష్ణువే. అంటే ఈయన స్థితికారుడు కూడా. అపాలలోచన సాక్షాత్, సాక్షాత్తు పరమశివుడు. పాలలోచనుడు అంటే పరమశివుడు. కాకపోతే ఈయన అపాలలోచనుడు, ఈయనకు 3వ కన్ను లేదు. అంటే ఈయన త్రిమూర్త్యాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి మహానుభావుడు అనేటువంటి ఒక ప్రశస్తి ఉంది వేదవ్యాస మహర్షికి. అంటే వేదవ్యాస మహర్షి రాసిన పురాణాల గురించి కానీ, మహాభారతం పంచమ వేదమని చెప్పే మహాభారతం గురించి కానీ, భాగవతం గురించి కానీ మనకు భారతీయ సంస్కృతిలో వాటి ప్రాశస్త్యం అందరికీ తెలిసిన విషయమే. అయితే వేదవ్యాస మహర్షి అందించిన 18 పురాణాలు మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని ప్రచక్షతే అని పేరు. చాలా చమత్కారంగా 18 పురాణాల పేర్లు అందులో చెప్పారు. మద్వయం అంటే 2 పురాణాలు, మా అనే అక్షరంతో మొదలయ్యేవి. మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. మద్వయం భద్వయం భాగవత పురాణము, భవిష్యత్ పురాణము. ఇవి 2 భద్వయం. ద్వయం అంటే 2. తర్వాత భ్రత్రయం అంటే బ్రహ్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. అంటే ఒక్కొక్క అక్షరానికి, ఎందుకంటే మొత్తం 18 రావాలి ఇందులో. ఇవన్నీ వేదవ్యాస మహర్షి రాశాడు. తరువాత వచతుష్టయం, వ అనే అక్షరంతో మొదలయ్యేవి 4. ఈ 4ంటిలో వరాహ పురాణం, వామన పురాణం, అట్లాగే విష్ణు పురాణం, ఇంకొకటి వాయు పురాణం. ఇవి 4. తరువాత చివరి వాక్యంలో అనాపలింగ కూస్కాని అన్నాడు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, ప అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇవి 18 పురాణాలు ఉన్నాయి. ఇవి వేదవ్యాస మహర్షి రాశారు అన్నారు. అయితే ఈ 18 పురాణాల్లో అనేక విషయాలు ఉన్నాయనుకోండి. దాంట్లో భాగవతం గురించి మనకు 2 పురాణాలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి స్కాంద పురాణం, రెండవది పద్మ పురాణం. స్కాంద పురాణంలో చాలా విపులంగా ఉంది, పద్మ పురాణంలో కూడా విపులంగానే ఉంది. అయితే ఈ స్కాంద పురాణంలో సాధారణంగా ఇది విష్ణువు బ్రహ్మదేవుడికి చెబుతున్నట్లుగా భాగవత పురాణ కథనం ఇందులో ఉంది. ఇందులో విష్ణు ఖండం, చాలా భాగాలను ఖండం అన్నారు. విష్ణు ఖండములో భాగవతాన్ని గురించి విష్ణువు తమ కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడికి చెప్తున్నట్లుగా, దీన్ని మొట్టమొదటి వారు చెప్పింది ఏమిటంటే భాగవతాన్ని శ్రద్ధగా వినాలి అన్నారు. అంటే ఏదో అలవోకగా అట్లా చదివి అవతల పారేసే పుస్తకం కాదు. శ్రద్ధ ఎందుకు ఉండాలి అంటే అది భగవత్ తత్వాన్ని చెప్తుంది, భగవంతుని కథను చెప్తుంది, భగవద్ విశేషాలను చెప్తుంది, భగవంతుని కరుణాత్మకమైన విషయాలను చెప్తుంది. అట్లాగే దాన్ని ప్రతినిత్యము చదవాలి తప్పకుండా.
దాన్ని భాగవత పారాయణము అంటారు. ఉమ్, అది పఠించడం వల్ల కొన్ని ఫలితాలు చెప్పారు. ఉమ్, కపిల గోదానం చాలా శ్రేష్టమైంది అని. ఉమ్, దాంట్లో కపిల గోదానం అంటే అది ఒక విశేషమైన ఆవు, దానికి మచ్చలు ఉంటాయి. ఉమ్, ఆ కపిల గోవు దానం అని ఇంకా శ్రేష్టం. ఉమ్, కపిల గోవు దానాన్ని కపిల గోవును దానం చేసినంత శ్రేష్టత్వము ఈ భాగవతాన్ని నిత్యం పఠిస్తే వస్తుంది ఫలితమని బ్రహ్మకు విష్ణుదేవుడు ప్రత్యేకంగా బోధించాడు. కనీసం దాంట్లో ఒక్క శ్లోకాన్నో ఒక పాదాన్నో ఒక శ్లోక భాగాన్నో పఠించిన సాధారణమైన గోవులను 1000 గోవులు దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అన్నాడు. ఉమ్, తరువాత దాంట్లో విష్ణు కథలు ఉంటాయి. ఆ విష్ణు కథలు సమస్త పాపములను హరిస్తాయి. ఉమ్, అంటే పాపాలు చేసి విష్ణు కథలు చదవాలని కాదు, తెలియకుండానో మానవ జీవితంలో అనేక ఇబ్బందులు వస్తుంటాయి. అవును. కొన్ని పాపాలు తెలుసో తెలియకుండానే జరిగిపోతుంది. తెలుసుకోవాలి పాపం చేయకూడదనేది. ఉమ్, కానీ పాపం చేస్తే ఈ ప్రతిఫలంతో మామూలుగా చాలా మంది అనుకుంటుంటారు పాపాలు చేసి పూజలు చేస్తే అయిపోతుంది అని. ఉమ్, అంటే భగవంతుడిని భాగస్వామ్యం చేస్తారు దీంట్లో. కాబట్టి అది కాదు, పాపహరణమే. విష్ణు కథలు పాపహరణమే. ఉమ్, కానీ పాపాలు చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఉమ్, ఇదొక వైష్ణవ శాస్త్రం అన్నాడు భాగవతాన్ని. ఉమ్, ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. ఉమ్, అన్ని వైపులా ఉంటాడు. భాగవతంలోనే తర్వాత వస్తుంది ఇందుగలడందు లేడని అని. ఉమ్, అంటే భగవంతుడు అనేవాడు విష్ణువు అంటే అన్ని వైపులా వ్యాపించి ఉండేవాడు అని. సర్వవ్యాపి అయినవాడు విష్ణువు అని. ఉమ్, ఆ విష్ణువు తత్వాన్ని తెలిపే శాస్త్రం ఇది. శాస్త్రానికి మామూలు వాటికి తేడా ఉంటుంది. శాస్త్రం అంటే ప్రమాణం ఉండాలి. ఉమ్, ఆ ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. ఉమ్, కాబట్టి ఇది ఒక వైష్ణవ శాస్త్రము అన్నాడు శ్రీ మహావిష్ణువే స్వయంగా బ్రహ్మదేవుడితో. ఉమ్, ఇంకోటి ఇవన్నీ కూడా స్కంద పురాణంలోనే చెప్పారు. ఉమ్, ప్రతి ఇంట్లో కూడా భగవంతుడు చెప్పిన మాట ఏమిటంటే ప్రతి ఇంట్లో భాగవతాన్ని నిత్యము పూజించాలి అన్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక పూజ చేస్తే అయిపోతుంది అనుకోకూడదు. పూజించడం అంటే గౌరవించడం అని. ఉమ్, అంటే మనం పసుపు కుంకుమలు నైవేద్యం వేసేసి ఇక పూజించినా మనకు అయిపోయింది. అన్నీ వచ్చినాయి అనుకోకూడదు. ఉమ్, పూజించడం అంటే గౌరవించడం. పుస్తకాన్ని గౌరవించడం అంటే దాంట్లో విషయాన్ని గౌరవించడం. అంటే భగవంతుని తత్వాన్ని గౌరవించి నేర్చుకోవడం. అది ప్రతి ఇంట్లో జరగాలి అని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే మనం మామూలుగా భారతీయ సంప్రదాయంలో పితృదేవతలు మన తాత తండ్రులందరూ కూడా ఉమ్, దైవస్వరూపులై ఉంటారని ఉమ్, వాళ్లకు తృప్తి కలగడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఉమ్, ఆ పనుల్లో భాగవత పఠనం చాలా ముఖ్యము అన్నాడు. ఉమ్, భాగవత పఠనం చేస్తే ఉమ్, మన పితృదేవులు చాలా సంతృప్తి చెందుతారు అని. అట్లాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శ్రీ కైవల్య పదంబు చేరుటకునే మోక్షం చేరాలి అంటే భగవంతుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఇది పునర్జన్మను విశ్వసించే సంస్కృతి భారతీయ సంస్కృతి. ఉమ్, కాబట్టి పునర్జన్మ లేకుండా భగవంతుని పుణ్యం చేసినా పాపం చేసినా పునర్జన్మ ఉంటుంది. ఉమ్, పుణ్యఫలమన్నా అనుభవించాలి, పాపఫలమైనా అనుభవించాలి. కాబట్టి ఇవన్నీ కాకుండా భగవంతుణ్ణే చేరాలి అని వైకుంఠంలోనే ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారే, ఉమ్, వాళ్ళు భాగవతం తప్పకుండా ఇంట్లో ఉంచుకొని దాన్ని గౌరవించి నిత్య పఠనాసక్తులై ఉంటే అది తప్పకుండా మోక్ష సాధన వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అన్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏం చెప్పారంటే శ్రీ మహావిష్ణువు భాగవతం ఉన్న చోట తప్పకుండా సమస్తమైన పుణ్యతీర్థాలు కూడా ఉన్నట్లే లెక్క. ఉమ్, మనం మామూలుగా తీర్థయాత్రలు చేస్తుంటాం. తీర్థం అంటే పవిత్రమైన నదులు జలాలు ఉన్న చోట ఉమ్, అక్కడ దైవ మందిరాలు ఉంటాయి సహజంగా. అట్లాంటి తీర్థయాత్రలన్నీ చేస్తే ఎంత ఫలం వస్తుందో తమ ఇంట్లో భాగవతాన్ని ఈ ఉంచుకొని ఒక్క భాగవతాన్ని దాన్ని పూజించడం అధ్యయనం వల్ల. చేస్తూ ఆచరణలో పెడితే ఉమ్, అంత ఫలితం అనుభవించవచ్చు, అంత ఫలితం లభించవచ్చు అన్నారు. ఉమ్, ముఖ్యంగా మనకు కొన్ని తిథులు ఉన్నాయి. ఉమ్, పాడ్యమి, విధియ, తదియ, అవునండి. చవితి, పంచమి, అట్లా ఏకాదశి అని చాలా పవిత్రమైంది. అవును. ఆ రోజు ఉపవాసాలు చేస్తుంటారు. ఉమ్, మన వాళ్ళు ఉపవాసాలు అంటే వేరే రకంగా చేస్తుంటారు. అంటే అన్నం తప్ప మిగతావన్నీ చాలా తింటుంటాడు వాడు. ఉమ్, అది కాదు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, ఉమ్, భగవంతుడికి దగ్గరగా నివసించడం, అంటే ధ్యానం. నిరంతరం భగవంతుడి గురించి ఆలోచించడం. ఉమ్, దాంట్లో నిర్జలంగా ఉంటారు కొంతమంది, ఉమ్, నిరాహారంగా ఉంటారు, అసలు నీళ్లు కూడా తాగరు కొంతమంది. అది వేరే, అది వాళ్ళ వాళ్ళ శారీరక స్థితిని బట్టి. అవును. అంటే తప్పనిసరిగా చేయాలని ఎప్పుడూ చెప్పరు.
ఉమ్, చేస్తే మంచిది. నీ శక్తి ఆ విధంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఉమ్, అది ఆ ఏకాదశి రోజు భాగవత శ్రవణం చేసినా చాలు, ఉమ్, పఠనం కాదు, ఉమ్, శ్రవణం చేసినా ఉమ్, అది ఏకాదశి పుణ్యఫలం మనకు లభిస్తుంది అని ఈ స్కాంద పురాణం విష్ణుఖండంలో చెప్తున్నారు. అంటే ప్రతి మాసంలో వచ్చే ఈ ఏకాదశిని ఏకాదశిలో మనం అది అందుకని ఏకాదశి పవిత్రమైనటువంటి దినంగా భారతీయులు భావిస్తారు కనుక, ఉమ్, అంటే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి మనిషి. ఉమ్, ఉమ్, భగవద్భక్తుడైన వాడు ఈ భాగవతాన్ని నేను వదిలిపెట్టను, దీన్ని ఇంట్లో పెట్టుకుంటాను, నిత్యం చదువుతాను, ఉమ్, ఆచరిస్తాను, అందులో చెప్పిన ధర్మాలను, భగవతత్వాన్ని తెలుసుకుంటానని ఒక దృఢ నిర్ణయం తీసుకొని ఈ పనులన్నీ చేయాలి. ఉమ్, కాబట్టి భక్తితో భాగవతాన్ని స్మరిస్తే అది వాడికి అర్థమవుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, భక్త్యా భాగవతం జ్ఞేయం అని. భక్తి చేతనే భాగవతం అర్థమవుతుంది. నా వ్యుత్పత్తి నటీకయా అని చెప్పుకున్నాం. ఇది వ్యుత్పత్తి టీకా తాత్పర్యాలతో మనకు ప్రతిపదార్థాలు తెలుస్తాయి తప్ప ఉమ్, తత్వం తెలియదు. కాబట్టి అట్లాంటి వారి వంశాన్ని ఉమ్, ఎల్లప్పుడూ కూడా నేను రక్షిస్తూ ఉంటానని స్వయంగా విష్ణువు ఉమ్, బ్రహ్మదేవుడికి చెప్పిన విషయాలు మనకు స్కాంద పురాణంలో కనిపిస్తాయి. ఉమ్, అట్లాగే పద్మ పురాణంలో మరిన్ని విషయాలు ఉన్నాయి. ఉమ్, అంటే మామూలుగా మనం ప్రతి పురాణంలో కూడా నైమిషారణ్యంలో సూతుడు అనే మహర్షిని శౌనకాది మహామునులు ప్రశ్నించారని, ఉమ్, అదొక పెద్ద యూనివర్సిటీ. ఉమ్, సూతుడు అనేవాడు ఒక వైస్ ఛాన్సలర్ లాంటి వాడు. ఉమ్, అంటే అనేక విషయాలను, అంటే జ్ఞానాన్ని మహర్షులకు ఆసక్తి ఉంటుంది. ఉమ్, అంటే వాళ్ళ కొరకు కాదు, లోకం కొరకు. వాళ్ళు లోకం కొరకు ఆయనను ప్రశ్నిస్తుంటారు. ఏదైనా ఒక మహాపుణ్యాన్ని అందించేటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే ఆయన ఈ జన్మజన్మల మహాపాపాలను కూడా భాగవత శ్రవణం పటాపంచలు చేస్తుంది. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. చెప్పి మనకు ఈ తర్వాత ఈ కథ మొదలయ్యేది పరీక్షిత్ మహారాజుకు శుకుడు చెప్తాడు. అంటే అప్పుడు చెప్పేటప్పుడు చెప్తాడు ఆ శుక మహర్షి, ఉమ్, వేదవ్యాసుడి కుమారుడు ఆయన. ఉమ్, ఆయన చెప్పేటప్పుడు భాగవత స్మరణయే చాలు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని పరీక్షిత్తుకు చెప్పినప్పుడు చెప్తాడు. ఆ విషయము ఇందులో కూడా చెప్పబడింది. అట్లాగే మామూలుగా మోక్ష సాధనకు చాలా సామగ్రులు ఉన్నాయి. అంటే భగవంతుని అర్చన చేయడం చాలా ఉన్నాయి. కానీ ఒక్క మాట చెప్పారు, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని. భక్తి ఒక్కటే పెద్దది. ఉమ్, మిగతా ఉంటాయి, అవన్నీ చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి. ఉమ్. కానీ భక్తి చాలా ముఖ్యమైనటువంటి. భక్తి తర్వాత ఇంకేదైనా అన్ని భక్తితో పాటు ఇవన్నీ చేయాలి. అది. అంటే మానవత్వం ఉంటుంది, 10 మందికి సాయం చేయాలి, లోకానికి ఉపయోగపడాలి, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, అవి చేస్తూ భాగవత శ్రవణం చేస్తే ఉమ్, మోక్ష సాధన చాలా సులభమని ఈ పద్మపురాణము మనకు ప్రత్యేకంగా బోధించింది. కాబట్టి ఈ భాగవతం వైపు ఎక్కువగా దీంట్లో ఒక చాలా విస్తృతంగా నారదుడు భాగవతం చెప్పడం, ఇవన్నీ తర్వాత మనకు భాగవతంలో కూడా వస్తాయి. ఉమ్, చాలా విష్ణుతత్వాన్ని నారద మహర్షి ఎట్లెట్లా చెప్పాడు అనేటువంటి విషయాలు కూడా చాలా విపులంగా చెప్పబడ్డాయి. ఈ పురాణ లక్షణాల గురించి ఏమన్నా పురాణ వివరించగలరా? లక్షణాల గురించి ఊరికి ఇంతకుముందు మనం ప్రసక్తి తీసుకున్నాం. ఉమ్, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ. ఉమ్, ఇవి 5: సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము. ఇవి 5 ఉన్నాయి. ఉమ్, మన్వంతరాణి, ఇవి ఈ 5ంటిని పురాణ లక్షణాలని పెద్దలందరూ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఉమ్, కానీ ఒక్క భాగవతంలో ఉమ్, ఈ 5 కాదు, 10 లక్షణాలు ఉన్నాయి. ఉమ్, 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 ఆ లక్షణాలను గురించి సంస్కృత భాగవతం చెప్పింది. తెలుగులో వేదవ్యాస మహర్షి కూడా భాగవతంలో అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఏమిటి అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశానుచరితం. ఇవి అంటే సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితం అనేవి 5 లక్షణాలు. వీటిల్లో సర్గం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ఇది పురాణాల్లో ఉంటాయి, ఇవి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నానా విశేషాలను గురించి చెప్పేది సర్గం ఉమ్, మామూలుగా. ప్రతిసర్గ అంటే మనము నిత్య నైమిత్తిక పనులు, చాలా పనులు ఉంటాయి, నిత్యము జరుగుతుంటాయి. అట్లాగే నైమిత్తికం అంటే కారణం, నిమిత్తం ఉంటుంది, ఏదో ఒక పని ఒక కారణం వల్ల చేస్తాం. అవును. ఇట్లాంటి వాటికి
తర్వాత అనుకోకుండా ప్రళయాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన విశేషాలు తెలియజేసేటువంటి లక్షణం కూడా పురాణంలో ఉంటుంది. దాన్ని ప్రతిసర్గ అన్నారు. అట్లాగే వంశం అంటే మనకు తెలుసు, ప్రాచీన రాజవంశాల చరిత్ర భాగవతంలో కూడా ఉంది. అది దాదాపుగా చాలా పురాణాల్లో ఉంటుంది. అట్లాగే మన్వంతరం అంటే మనువు, దేవతలు, వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఇంద్రుడు, ఋషులు, ఈ విశేషాలు చెప్పేది మన్వంతరము అంటారు. అట్లాగే వంశానుచరితం, వంశాలను గురించి చెప్పాడు. ఆ వంశానికి మూలం ఎవరో చెప్పాలి, ఆ మూలం చెప్పేటి వంశానుచరితం అంటారు. ఇది సాధారణంగా మనకు చాణక్యుడు అంటామే, మనం కౌటిల్యుడు, ఆయన అర్థశాస్త్రం రాశాడు. ఆ అర్థశాస్త్రంలో ఈ పురాణ లక్షణాలు ఉన్నాయి. ఇవాళకి మానవ జీవితానికి ఉపయోగపడే అనేక విశేషాలు కౌటిల్యుని అర్థశాస్త్రంలో మనకు లభిస్తాయి. పరిపాలనకు సంబంధించి పరిపాలకులు ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలి, పన్నులు వసూళ్లు ఎట్లా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఇప్పటికి కూడా పాలకులకు అవి ఆదర్శంగానే ఉంటాయి. ఆయన ఈ విషయాలు కాకుండా శాస్త్ర విషయాలను కూడా చాలా చర్చించారు కౌటిల్యుడు. కౌటిల్యుడు అంటే కుటిలత్వము కలిగిన వాడు. మన కుటిలత్వం అంటే మోసం అనుకుంటాం, కానీ మోసం కాదు. అంటే ఏ సమయానికి ఏం చేయాలనేది జ్ఞానం ఉండాలి. అట్లాంటి కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఈ 5 లక్షణాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. కానీ భాగవతంలో అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరే ఈశాన కథ నిరోధే ముక్తిరాశ్రయః అన్నాడు. అంటే దశమస్య విశుద్ధ్యర్థం నవానాం ఇహ లక్షణం అన్నాడు. అంటే 10 లక్షణాలు చెప్పాడు. ఏంటంటే సర్గం దాంట్లో ఉంది అది, కానీ దీంట్లో విసర్గానికి కొత్తది ఉంది. అట్లాగే ప్రతి సర్గశ్చ ప్రతిసర్గశ్చ అన్నాడు, కానీ భాగవతంలో దాన్ని స్థానము అన్నారు. అదే ప్రతిసర్గనే అది కూడా. అట్లాగే పోషణం, ఊతులు అన్నాడు. ఊతులు అంటే ప్రపంచం నడవడానికి కావలసిన కారణాలు, హేతువులు, అట్లాంటివి ఉన్నాయి. అట్లా ఇవి 5 ఈ మన్వంతరాలు మనం తెలిసాం. ఈశాను చరితం అంటే భగవంతుని అవతారాలను వర్ణించేస్తాం. అంటే భాగవతంలో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ అట్లాగే నిరోధము, ముక్తి, ఆశ్రయము, ఇవి 10 తిరంగులుగా తెలుగులో పోతన కూడా 2వ స్కందంలో ఈ విషయం చెప్పాడు. భాగవతంలో 11వ స్కందంలో చెప్పబడింది, సంస్కృత భాగవతంలో వేదవ్యాసుడు, తెలుగులో ఈ విషయాలు చెప్పాడు. ఇది సాధారణంగా మనకు ఈ 10 లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మాస్టర్, ఇప్పుడు సంస్కృత భాగవతాన్ని గురించి, దాని వ్యాఖ్యానం గురించి ఏమన్నా వివరిస్తారా? సాధారణంగా భాగవతము ఇంతకుముందు పోతన చెప్పాడు, తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. ఏం తెలుసుకోవాలి భాగవతంలో అంటే వ్యాఖ్యానాన్ని ఆశ్రయించాలి. వ్యాఖ్యానం అంటే ఏమీ లేదు, అందులో కవి లేదా ఒక పండితుడు చెప్పినటువంటి విషయాలను వివరించి చెప్పడమే వ్యాఖ్యానం. దాంట్లో ఏం తత్వం ఉంది, ఒక పద్యం చెప్పాడు లేదా ఒక శ్లోకం చెప్పారు, ఆ శ్లోకంలో ఏ విధమైనటువంటి విశేషాలు ఉన్నాయో విపులీకరించి చెప్పడమే వ్యాఖ్యానము అన్నారు. సంస్కృత భాగవతానికి 3 వ్యాఖ్యానాలు ఉన్నాయి, 3 వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకు 3 ఉన్నాయంటే మన భారతీయ సంస్కృతిలో, భారతదేశంలో అద్వైతము ఒక ధర్మం ఉంది. అద్వైతం, అది శంకరుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ద్వైతం ఉంది, అది మధ్వాచార్యులు మొదలైన వారు ఉన్నారు. విశిష్టాద్వైతం ఉంది, రామానుజుల వారు వాళ్ళంతా ఉన్నారు. అంటే భగవంతుని సేవించే మార్గంలో చిన్న చిన్న తేడా. అద్వైతం అంటే మన పరమాత్మ ఆత్మ ఒకటే, మానవుడి లోపల ఉన్న జీవుడే అహం బ్రహ్మాస్మి అనేది అది భగవతత్వం. సరే, అది ఉన్నాయి, అవన్నీ ప్రచారంలో ఉన్నాయి. శ్రీ వైష్ణవం ఆచరించే వాళ్ళందరూ, అనుసరించే వాళ్ళందరూ రామానుజుని అనుయాయులు, అంటే వాళ్ళు విశిష్టాద్వైతం. అట్లే మాధ్వులు, రాఘవేంద్ర స్వామి, వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు మాధ్వ సంప్రదాయం. అంటే ద్వైతం, జీవుడు వేరు దేవుడు వేరు. కారణాలు చాలా చెప్తారు. ఇప్పుడు మనము ఒక నదిలోకో లేదా బావిలోకో వెళ్ళి ఒక బిందెలో నీళ్లు తీసుకుంటాం. బావిలో ఉన్నంత వరకు నీళ్ళు అవే, బిందెలో ఉన్నవి కూడా అవే నీళ్లు, కానీ బిందె నీళ్లు వేరు, బావి నీళ్లు వేరు.
కాబట్టి జీవుడు వేరు దేవుడు వేరు అని. ఉమ్, కానీ అద్వైతం చెప్పేది ఏమంటే అవే నీళ్లు కనుక ఉమ్, ఈ కుండ ఉంది, కుండ పగలగొట్టినాం అనుకోండి, రెండు నీళ్ళు ఒకటే. ఉమ్, శరీరం మనది, దేహం అనేది ఒక కుండ. ఉమ్, ఇది పోయిందంటే ఈ జీవుడు పోయి దేవుడిలో కలుస్తాడు. కాబట్టి అద్వైతం అన్నారు. విశిష్టాద్వైతం మరో రకంగా చెప్పింది. ఇట్లా ముగ్గురు మూడు తత్వాలు. ఈ మూడు తత్వాలకు అనుగుణమైనటువంటి వ్యాఖ్యానం రాశాడు భాగవతాన్ని. దీని పేరు శ్రీధరీయ వ్యాఖ్య అని అద్వైతంతో చెప్పింది. ఉమ్, అట్లాగే వీరరాఘవీయ వ్యాఖ్య అనేది వీరరాఘవుడు అనేటువంటి ఒక తత్వవేత్త రాశారు. ఉమ్, అది విశిష్ట రామానుజుల మతానికి అనుకూలించి. అట్లాగే విజయధ్వజ వ్యాఖ్య అని ద్వైతానికి సంబంధించి. అంటే భాగవతాన్ని ఏ ధర్మాన్ని అనుసరించే వాళ్ళైనా ఆచరించవచ్చు అన్నట్టు. ఉమ్, అంతే కదా. అంటే భాగవతంలో వేదవ్యాస మహర్షి ఈ వ్యాఖ్యానాలను బట్టి మనకు తెలిసేది ఏమిటంటే, వేదవ్యాస మహర్షి అందించిన జ్ఞానం ఏదైతే ఉందో, నువ్వు ఏ ధర్మమైనా అనుసరించు. ఉమ్, నువ్వు ద్వైతినివా, అద్వైతివా, విశిష్టాద్వైతివా, దాంతో సంబంధం లేదు. అవన్నీ నీ ఆరాధనా పద్ధతుల్లో తేడా. వీళ్ళు ఆరాధించే పద్ధతి వేరు, వాళ్ళు ఆరాధించే పద్ధతి వేరు. అందరూ ఆరాధించేది భగవంతుణ్ణే. అవును. అందుకని మన వాళ్ళు ఏమన్నారు, ఒక ఫ్లెక్సిబిలిటీ అంటామే మనం, అది ఇచ్చారు. ఉమ్, 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని విమర్శించే వాళ్ళకు చెప్పే సమాధానం ఏంటంటే, ఉమ్, మనిషికి అనేక విధాలైనటువంటి ఆలోచనలు, స్వతంత్రమైన ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఏ విధమైన తత్వము నచ్చితే దాన్ని పూజించు, మనకు తగ్గట్టు అంతే. మలుచుకోవడం. అంతే తప్ప. అందుకని ఒక వేదం ఒక మాట చెప్పింది, ఉపనిషత్తు, ఉమ్, ఏకం సత్, ఉమ్, సత్యం ఒక్కటే, ఉమ్, అంటే దేవుడు ఒక్కడే. అవును. విప్రా బహుధా వదంతి, విప్రులు అంటే పండితులు, జ్ఞానులు. ఉమ్, జ్ఞానులు చెప్తారు ఆ దేవుడు ఈ దేవుడు అని. ఈయన గొప్ప ఆయన గొప్ప అని మనం మాట్లాడకూడదు. పోతర ఆ విషయంలో చాలా ప్రత్యేకంగా మనకు కనిపిస్తాడు. ఉమ్, ఈ భాగవతంలో శివుణ్ణి అర్చిస్తాడు, విష్ణువును పూజిస్తాడు, ఉమ్, అన్ని విధాలైనటువంటి తత్వాన్ని చెప్పాడు. ఉమ్, అసలు ఆయన తపస్సు చేసింది ఇంతకుముందు అనుకున్నాం, ఈశ్వరుని గురించి ప్రత్యక్షమైంది రామచంద్రుడు, అంకితం ఇచ్చింది కృష్ణుడికి, అందరూ ఒకటే అని చెప్పడం కొరకు అట్లా చెప్పాడు. అట్లాంటి ద్వైత అద్వైత విశిష్టాద్వైత తత్వాలకు సంబంధించిన సమస్త రహస్యాలను కూడా భాగవతం బోధిస్తూ ఉంది. ఇందులో ఎక్కువ మంది పోతన ముఖ్యంగా శ్రీధర వ్యాఖ్యను అనుసరించాడు. ఎందుకంటే ఈయన అద్వైతి, ఈయన శంకర భగవత్పాదుల వారి మార్గంలో ఉన్నవాళ్ళు. కాబట్టి పోతన ఏం చేశాడు, ఎక్కువ చాలామంది శ్రీధర వ్యాఖ్య. ఎందుకంటే దీనికి దాదాపుగా బృందావనం, మనం ఇప్పుడు బృందావనం అనుకుంటున్నాం కదా, ఉత్తరాదిలో బృందావనం నుంచి 9 వ్యాఖ్యలతో భాగవతం వెలువడింది. అట్లాగే ఒక 30 టీకా తాత్పర్యాలతో గుజరాత్ నుంచి భాగవతం వెలువడింది. అంటే వాళ్ళు రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ అంటామే మనం, అంటే దానికి అనుసంధానం చేయడం, ఆ తత్వాలు చెప్పడం. కాబట్టి టీకలు, విశేషాలు, వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. కానీ ప్రధానమైనవి 3 వ్యాఖ్యలు. ఒకటి శ్రీధర వ్యాఖ్య అద్వైతము, వీరరాఘవీయ వ్యాఖ్య విశిష్టాద్వైతము, విజయధ్వజ వ్యాఖ్య ద్వైతము. అంటే అందరికీ వాళ్ళు చమత్కారం ఏమిటంటే, భారతీయ సంస్కృతికి మూలంగా చెప్పేవి వాటిని ప్రస్థానత్రయము అంటారు. ఒకటి ఏమిటంటే భగవద్గీత, రెండవది దీన్ని ఏమంటారు, మన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఈ 3 భారతీయ సంస్కృతికి మూలము అని చెప్తారు. ఈ 3ంటికి 3 ఆచార్యులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. శంకరుడు చేశాడు ఈ 3ంటికి, రామానుజాచార్యుల వారు చేశారు ఈ 3ంటికి వ్యాఖ్యానాలు, మధ్వాచార్యుల వారు కూడా ద్వైతానికి. అంటే 3కి అనుకూలమైనటువంటి లక్షణాలు ప్రాచీన వేద సంస్కృతిలో ఉన్నాయి. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్లుగా, ఎవరి మనస్సు అంగీకరించినట్లుగా వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించవచ్చు అని చెప్పడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చింది భాగవతం. కాబట్టే 3 ధర్మాలకు చెందినటువంటి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత వ్యాఖ్యానాలు మనకు ఉన్నాయి. ఇతర టీకా తాత్పర్యాలు చాలా ఉన్నాయి.
భాగవతానికి 10 లక్షణాలు ఉన్నాయన్నారు కదా గురుగారు, మరి దీని గురించి ఏమైనా కొంచెం చెప్పగలరా? మనకు పురాణం పంచలక్షణం అనేటువంటి విషయం దాదాపుగా అది అన్ని పురాణాలకు వర్తిస్తుంది. భాగవతం 10 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయని సంస్కృత భాగవతము చెప్పింది. దాన్ని తెలుగులో పోతన గారు కూడా అనువాదం చేసి చెప్పారు. అంటే ఇందులో సర్గ ఇంతకుముందు అనుకున్నాం మనం, దాంట్లో కూడా ఉంది సర్గ అనేది. అంటే ఈ సర్గలో పంచతన్మాత్రల్ని గురించి, పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అని. అంటే ఇవి ప్రతి వాళ్ళకు ఉంటాయి. శబ్దాన్ని మనం ఆస్వాదిస్తాం, వింటాం, అట్లాగే స్పర్శత స్పృశిస్తే గుర్తిస్తాం. ఇది ఇది వేరే శాస్త్రం అనుకోండి. ఆ పంచతన్మాత్రలు అంటారు, 5 ఉన్నాయి దాన్ని. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. గంధం అంటే వాసన, వాసన ఆఘ్రాణిస్తాం, స్పర్శను మనం అనుభూతిస్తాం. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఈ సర్గలో వస్తాయి అని చెప్పారు. అట్లాగే అహంకారం, ప్రతి వాళ్ళకు కొంత అహంకారం ఉంటుంది, అవన్నీ ఇందులో ఉన్నాయి. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు, ఇట్లాంటివి భగవంతుని వల్ల పుట్టడమే ఈ సర్గలో మనకు. భాగవతంలో అది తృతీయ స్కందంలో మనకు తటస్థపడుతుంది అన్నారు. అట్లాగే విసర్గ అనుంది. ఇది విరాట్ పురుషుడు అంటారు భగవంతుణ్ణి, ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు. ఆయన ఈ స్థూల శరీరాలను, మన శరీరాలు లాంటివి సృష్టి చేస్తాడు. అది ప్రతిసర్గ, అది విసర్గ అన్నారు. అట్లాగే స్థానము, మనం ఇంతకుముందు అనుకున్నాం ప్రతిసర్గ అనేది. ఇది స్థానము అనేటువంటి మాట వాడింది భాగవతం. ఏమిటి అంటే దుష్ట శిక్షణ చేసి భగవంతుడు ఈ విశ్వ సృష్టిని, ఈ ప్రపంచాన్ని రక్షించే వైకుంఠనాథునికి సంబంధించిన విజయాలను చెప్పేదే స్థానము అన్నారు. అట్లాగే అంటే మామూలుగా సత్యాన్ని ఋతము అంటారు, అనృతం అని మనం వాడుతుంటాం అబద్ధాలను. ఋతం అంటే సత్యం. ఆ ఋతానికి సంబంధించిన ఖగోళ భూగోళ విజ్ఞానాలు కూడా ఇందులో వస్తాయి. ఇది మనకు భాగవతం 5వ స్కందంలో కనిపిస్తుంది. 5వ స్కందం. స్కందం అంటే కాండము అని, భాగము అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఇది ఒక చెట్టుగా వర్ణించారు కనుక. వేదకల్ప విగళితమైన వృక్షం ఇది అని. అది అట్లాగే ఇంకొకటి పోషణం, అంటే భక్తులను అనుగ్రహించడం, వాళ్ళను పోషించడం, ఇది ఒకటి. ఇది 6వ స్కందంలో ఉంది అన్నారు. అట్లాగే ఊతులు అనుకున్నాం, ఊతయ, పోషణం ఊతయ అన్నారు. ఆ ఊతులు అంటే మన పూర్వజన్మలో మనకు కొన్ని, మనం చేసిన కర్మలను బట్టి కొన్ని వస్తుంటాయి అంటారు. ఆ కర్మ వాసనల్ని ఊతులు అంటారు. దాంట్లో మనం కష్టాలు సుఖాలు, పుణ్యం చేస్తే సుఖాలు, కష్టం చేస్తే పాపాలు అనుభవించడానికి, పాపం చేస్తే కష్టాలు అనుభవించడానికి కారణమైనటువంటి కారణాలను చెప్పేది భాగవతంలో మనకు 7వ స్కందంలో కనిపిస్తుంది అన్నారు. అట్లాగే మన్వంతరం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందిన మహానుభావులు, సజ్జనులు, వాళ్ళు ధర్మాన్ని విస్తరించడం కొరకు ఇక్కడ జన్మించి ప్రత్యక్షంగా ఇవి చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని గురించి 8వ స్కందంలో, అంటే ఈ మన్వంతరాన్ని గురించి చెప్తుంటారు. ఈశానుడు అంటే భగవంతుడు కాబట్టి, ఈశానుడు అంటే భగవంతుని అవతారాలు వర్ణించడం. ఇందులో అనేక అవతారాలు వర్ణించారు. ఇది 9వ స్కందంలో మనకు కనిపిస్తుంది. నిరోధము అంటే, నిరోధం అంటే అడ్డుకోవడం. కానీ ఇక్కడ ఏమిటంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్న సమయంలో సంభవించే అవాంతర ప్రళయాలు ఏ ఉంటాయో, అంటే దుష్టుల వల్ల వచ్చే ప్రళయాలు ఉంటాయి కదా, ఆ దుష్టులను నిరోధించి అవతారం ఎత్తడం ముఖ్యం. కృష్ణావతారం అందుకే వచ్చింది, అది 10వ స్కందంలో ఉంటుంది. తరువాత ముక్తి, ఆశ్రయం, ఈ 2 ఉన్నాయి. ఇవి 10 లక్షణాలు. ముక్తి 11వ స్కందంలో ఉంటుంది, ఆశ్రయం 12వ స్కందంలో ఉంటుంది. ఇది సాధారణంగా మనకు 10 లక్షణాలు భాగవతంలో ఉన్నవి అని చెప్పేటువంటి 10 లక్షణాలు మనకు ప్రత్యేకంగా ఇందులో చెప్పబడ్డాయి. భాగవత సుధలో చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.